Hi guys, welcome to my channel. In this video, I am going to explain maximum and minimum values part 2. Okay, already part 1 చూసాం. పార్ట్ 1 అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఫంక్షన్కి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై చేస్తే అని ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అంటాం కదా. పార్ట్ 1 అంటే ఈక్వేషన్ 1 ద్వారా ఎక్స్ వచ్చింది, ఈక్వేషన్ 2 ద్వారా వై వచ్చింది. పార్ట్ 2 అంటే ఏదో ఈక్వేషన్ ద్వారా ఎక్స్ అయినా వై అయినా అంటే ఒకే ఈక్వేషన్ ద్వారా ఎక్స్ అయినా వై అని రాయవచ్చు. అలా వచ్చినప్పుడు మనం దానికి పాయింట్స్ కనుక్కోవాలి. ఎట్లా ఏబి అట్లా కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి? ఏ ఈక్వేషన్లో వస్తాయి, ఏ ఈక్వేషన్లో అయితే ఎక్స్ వై వస్తాయో మళ్ళీ ఇంకో ఈక్వేషన్ ఉంది కదా ఎక్స్ వై రాని ఈక్వేషన్, ఆ ఎక్స్ వై వచ్చిన వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి పాయింట్స్ అనేది వస్తాయి. ఓకే, గివెన్ స్టెప్ 1 ఏంటిది? గివెన్ f of x comma y is equal to x cube plus 3xy square minus 3x square minus 3y square plus 7. దీనికి పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు x రో బై రో x ఆఫ్ రో బై ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ రో ఎఫ్ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 3x స్క్వేర్, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి ప్లస్ 3 ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి 3 స్క్వేర్ కాన్స్టెంట్ ఎక్స్ చేస్తే 0 మైనస్ 3 ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x, ఇక్కడ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి మైనస్ 3y స్క్వేర్ చేస్తే 0 ప్లస్ 7 చేస్తే 0. అప్పుడు రో ఎఫ్ బై రో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6x. ఓకే, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ అంటే దీన్ని సాల్వ్ చేస్తే వచ్చిన దాన్ని దీనికి ఈజ్ ఈక్వల్ టు 0గా చేసి దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయాలి. 3x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 6x దీని ఈక్వేషన్ దీన్ని 0కి ఈక్వల్ చేసి ఈక్వేషన్ 1. ఇక్కడ చూడండి, ఇక్కడ 3ని కామన్ తీయచ్చు. 3ని కామన్ తీస్తే 3. ఓకే, ఇక్కడ రాదు ఈక్వేషన్ 1. 3ని కామన్ తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 3ని ఇటువైపు పంపిస్తే 0. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ఓకే ఈజ్ ఈక్వల్ టు 0. దీనిని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ రో ఎఫ్ బై రో వై, వైతో చేస్తున్నాం కాబట్టి ఎక్స్ క్యూబ్ చేస్తే 0, వైతో చేస్తున్నాం కాబట్టి 3x అనేది కాన్స్టెంట్, వై స్క్వేర్ చేస్తే ఎంత 2y, వైతో చేస్తున్నాం కాబట్టి మైనస్ 3x స్క్వేర్ అనేది కాన్స్టెంట్, వైతో చేస్తున్నాం కాబట్టి మైనస్ 3, వై స్క్వేర్ చేస్తే 2y, 7 అనేది కాన్స్టెంట్, దాన్ని చేస్తే 0. అప్పుడు 3 2 0 ఎంత 6xy మైనస్ 6y. ఓకే, దీన్ని వచ్చిన దాన్ని ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేసిన తర్వాత 6ని కామన్ తీస్తున్నా. 6ని కామన్ తీస్తే ఇక్కడ చూడండి, 6ని కామన్ తీస్తే xy మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తున్నాను, xy మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0, 6ని అటువైపు పంపించిన. ఇక్కడ నేను వైని కామన్ తీస్తున్నా, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫర్ y ఈజ్ ఈక్వల్ టు 0, x మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ y వాల్యూ వచ్చే లోపల 0 వచ్చింది, x వాల్యూ వచ్చే లోపల 1 వచ్చింది. ఆల్రెడీ నేను చెప్పాను, మనం ఈక్వేషన్ 1 సాల్వ్ చేస్తే x వాల్యూ y వాల్యూ ఏమీ రాలేదు. ఈక్వేషన్ 2 సాల్వ్ చేస్తే మనకి x వాల్యూ 1 వచ్చింది, y వాల్యూ 0 వచ్చింది. ఎలా వస్తే ఏం చేయాలి, ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఒకసారి x బదులు ఇక్కడ వచ్చిన ఎంత వచ్చిన వాల్యూస్ x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 0. ఒకసారి x బదులు 1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఒకసారి y బదులు 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ 1. ఓకే, సబ్స్టిట్యూట్ x ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే x బదులు 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ y స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. y స్క్వేర్ 1 మైనస్ 2 ఎంత 1 మైనస్ 2 ఎంత
minus 1 is equal to 0. Y square is equal to 1. Y is equal to plus or minus root 1 అంటే plus or minus 1. ఓకే, ఆల్రెడీ x వాల్యూ ఎంత తీసుకున్నాం, 1 తీసుకున్నాం. y వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇక్కడ y వాల్యూ వచ్చే లోపల ప్లస్ ఆర్ మైనస్ 1. దీనికి పాయింట్స్ ఎలా తీసుకుంటున్నాం, a 1, 1, b 1, -1. ఇవి ఎలా వచ్చినాయంటే ఆల్రెడీ చెప్పాను, ఎట్లా వస్తే మీరు పాయింట్స్ ఇలా తీసుకోవాలని చెప్పాను. ఇక్కడ నేను దీన్ని ఏబిగా కన్సిడర్ చేస్తాను. ఎట్లయినా కన్సిడర్ చేయొచ్చు మీరు పాయింట్స్. ఏ 1, 1 ఇక్కడ ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ +1. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ 1, వై వాల్యూ ఇక్కడ 2 టైమ్స్ ఎందుకు 2 పాయింట్స్ ఎందుకు తీసుకున్నాం అంటే ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది కాబట్టి ఒకసారి +1 ఒకసారి -1. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది కాన్స్టెంట్ అంటే ఎక్స్ వాల్యూ అనేది 1, ఇక్కడ 1 అక్కడ 1, కాకపోతే వై వాల్యూ అనేది చేంజ్ అయ్యింది. ఓకే, ఈక్వేషన్ 1లో x = 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 పాయింట్స్ వచ్చినాయి ఏబి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ y = 0 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో y = 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. చూడండి, సబ్స్టిట్యూట్ y = 0 ఇన్ ఈక్వేషన్ 1. అప్పుడు x² + 0² -2x is equal to 0. x² - 2x is equal to 0. దీనిని చేంజ్ చేస్తాను, xని కామన్ తీస్తున్నాను. xని కామన్ ఇస్తే x - 2 is equal to 0. therefore x is equal to 0, x is equal to 2. ఓకే, ఇక్కడ ఎట్లా రాయాలి, ఇక్కడ నేను పాయింట్స్ ఎట్లా తీసుకుంటున్నాను, 0, 0 2, 0. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈక్వేషన్ 1లో y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి x = 0, x = 2 అని 2 పాయింట్స్ వచ్చినాయి. దీన్ని ఇట్లా పాయింట్స్కి ఎలా రాశానంటే ఆల్రెడీ ఇక్కడ y వాల్యూ ఫిక్స్ 0, 0, 0. ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చింది, 0 వచ్చింది. నెక్స్ట్ ఎంత వచ్చింది, 2 వచ్చింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఎన్ని పాయింట్స్ వచ్చినాయి మనకి, a1 వచ్చింది, b1 వచ్చింది, c1 వచ్చింది, d1 వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే మనం l, m, n కనుక్కొని తర్వాత ln - m² చేయాలి. ln - m² చేసిన తర్వాత ఒక్కో పాయింట్ తీసుకొని ఆ ln - m²లో కండిషన్స్ ఎలా అంటే మ్యాక్సిమం పాయింట్ వచ్చిద్దా, మినిమం పాయింట్ వచ్చిద్దా, శాడిల్ పాయింట్ వచ్చిద్దా అట్లా అనేది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు l = ρ²f/ρx² అంటే ρ/ρx ఆఫ్ ρf/ρx. ఇక్కడ మనకి ρf/ρx ఎంత వచ్చింది, l = ρ/ρx ఆఫ్ ఎంత వచ్చింది, 3x² + 3y² - 6x. l = ఇక్కడ xతో చేస్తాం కాబట్టి 3 అని కాన్స్టెంట్, x² చేస్తే 2x, 3 × 2x 6x. xతో చేస్తున్నాం కాబట్టి 3y² చేస్తే 0 -6x, -6 అనేది కాన్స్టెంట్, x చేస్తే 1, 6x - 6. ఓకే, ఇప్పుడు m = ρ²f/ρx/ρy అంటే ρ/ρx ఆఫ్ ρf/ρy అంటే ρ/ρx ఆఫ్ ఇక్కడ మనకి ρf/ρy ఎంత వచ్చింది, 6xy - 6y. అంటే ఇక్కడ xతో చేస్తున్నాం కాబట్టి -6y అనేది కాన్స్టెంట్, x చేస్తే 1, -6y అనేది కాన్స్టెంట్, దాన్ని చేస్తే 0. therefore m = 6y. నెక్స్ట్ n = ρ/ρ²f/ρy² అంటే ρ/ρy ఆఫ్ ρf/ρy అంటే ρ/ρy ఆఫ్ ఇక్కడ మనకి ρf/ρy ఎంత వచ్చింది, 6xy - 6y. దీనికి చేస్తే వైతో చేస్తాం కాబట్టి 6x అనేది కాన్స్టెంట్, వైకి చేస్తే 1, -6 అనేది కాన్స్టెంట్, వైకి చేస్తే 1. ఇక్కడ ఎంత వచ్చింది, 6x - 6. ఓకే, l ఏమో 6x - 6 వచ్చింది, m ఏమో 6y వచ్చింది, n ఏమో 6x - 6. ఇప్పుడు మనం ln - m² కనుక్కోవాలి. l ఎంత, 6x - 6,
n 6x minus 6 minus m square 6y whole square. ఓకే, దీని నుంచి ln minus m square is equal to 6x minus 6 whole square minus 6y whole square. ఓకే, ఇప్పుడు మనకి ln minus m square అయిపోయిన తర్వాత 4 పాయింట్స్ వచ్చింది కదా, ఏబిసిడి. ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ln minus m square గ్రేటర్ దాన్ జీరోనా లెస్ దాన్ జీరోనా అట్లా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏ 0,0 అని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకే, ఒకసారి అండి, సారీ, ఇందాక మనం ఏ 1,1 తీసుకున్నాం కదా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ x is equal to 1, y is equal to 1. అప్పుడు ఏమైంది, 6 into 1 minus 6 whole square minus 6 into 1 whole square. ఇక్కడ చూడండి, 6 minus 6 అంటే 0 minus 36 లెస్ దాన్ 0. ఇక్కడ ఏ వాల్యూ అంటే ఏ పాయింట్ ఎంత ఉంది, 1,1 అంటే x is equal to 1, y is equal to 1. దానిని ln minus m square లో సబ్స్టిట్యూట్ చేస్తే దాని వాల్యూ -36 అంటే లెస్ దాన్ 0 కాబట్టి మనకు ఒక కండిషన్ ఉంది, ln minus m square లెస్ దాన్ 0 అయితే ఇది శాడిల్ పాయింట్ అంటారు. శాడిల్ పాయింట్ and the value is neither maximum or minimum. Value is neither maximum or minimum. ఓకే, ఏ వాల్యూ 1,1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ln అంటే ln minus m square అనేది 0 కంటే తక్కువ వచ్చింది కాబట్టి ఇది శాడిల్ పాయింట్. శాడిల్ పాయింట్లో వాల్యూ వచ్చే లోపల నేదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం. ఓకే, నెక్స్ట్ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఇప్పుడు సబ్స్టిట్యూట్ బి ఎంత, 1,-1. అప్పుడు 6 1 minus 6 whole square minus 6 minus 1 whole square. అప్పుడు ఎంత వచ్చింది చూడండి, 6 minus 6 ఎంత, 6 minus 6 ఎంత, 0 minus 6 minus 1 minus 6 whole square అంటే 36 అంటే -36 లెస్ దాన్ 0. ఇక్కడ కూడా బి వాల్యూ x బదులు 1 y బదులు -1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి -36. ఇక్కడ కూడా ln minus m square లెస్ దాన్ 0 కాబట్టి ఇది కూడా శాడిల్ పాయింట్ అంటారు. ఇక్కడ వాల్యూ వచ్చే లోపల నేదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం. నెక్స్ట్ సి వాల్యూ ఎంత, సి వాల్యూ వచ్చే లోపల 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చి చూడండి, ln minus m square is equal to 6 into 0 minus 6 whole square minus 6 0 whole square. 6 into 0 whole square minus 6 into 0 0 minus 6 whole square ఎంత, 36 minus 6 into 0 whole square 0 అంటే 36 minus 0 36 greater than 0. ఇక్కడ 36 అనేది గ్రేటర్ దాన్ 0 అయితే మనం అప్పుడు ఎల్ వాల్యూ చెక్ చేయాలి. మామూలుగా ఎల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 6x minus 6. ఓకే, 6x minus 6. ఇక్కడ మనం x బదులు 0 తీసుకోవాలి, y బదులు 0. అప్పుడు x బదులు 0 సబ్స్టిట్యూట్ చేసి 6 into 0 minus 6 అంటే -6. ఎల్ వాల్యూ అనేది -6 లెస్ దాన్ 0. Therefore the point 0,0 is maximum point and the value f of 0,0 అంటే x ప్లేస్లో 0 y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంత వచ్చింది, x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 క్యూబ్ అంటే 0 ఇక్కడ 0 0 0 7 వచ్చింది. Therefore the value of f of 0,0 is 7 which is
మ్యాక్సిమం వాల్యూ అని రాయాలి. ఓకే, ఇక్కడ సిలో అంటే సి పాయింట్లో 0,0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ln మైనస్ m స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ జీరో కావటమే కాకుండా ఇక్కడ ఎల్ వాల్యూ అనేది లెస్ దెన్ 0. అప్పుడు కండిషన్ ఏంటిది? దేర్ ఫర్ ద పాయింట్ సాటిస్ఫై మ్యాక్సిమం పాయింట్ అండ్ ది వాల్యూ ఆఫ్ f ఆఫ్ 0,0 ఈజ్ ఈక్వల్ టు 7 అంటే విచ్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం టీ వచ్చేటప్పుడు 2,0 ln మైనస్ m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 2 minus 6 whole square minus 6 into 0 whole square. Okay, 6 2 12 minus 6 అంటే 6 whole square అంటే 36 minus 0 అంటే 36 greater than 0. ఓకే, ln మైనస్ m స్క్వేర్ అనేది 30 greater than 0. ఇప్పుడు l వాల్యూ చెక్ చేయాలి. l వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6x minus 6. ఇప్పుడు 6x 12 సబ్స్టిట్యూట్ చేస్తే 6 into 2 minus 6 12 minus 6 greater than 0. ఓకే, ఇక్కడ ఈ కండిషన్లో ln మైనస్ m స్క్వేర్ అనేది గ్రేటర్ దాన్ 0, l కూడా గ్రేటర్ దాన్ 0, రెండు గ్రేటర్ దాన్ 0 అయితే దేర్ ఫర్ ద పాయింట్ 2,0 ఈజ్ మినిమం పాయింట్. దేర్ ఫర్ ln మైనస్ m స్క్వేర్ గ్రేటర్ దాన్ 0, l గ్రేటర్ దాన్ 0, రెండు గ్రేటర్ దాన్ 0 కాబట్టి దేర్ ఫర్ ద పాయింట్ d ఆఫ్ 2,0 హ్యాస్ మినిమం పాయింట్. అంటే దీనిని మినిమం పాయింట్ అంటే ఇక్కడ 2 కండిషన్స్ గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం పాయింట్ అండ్ ది వాల్యూ. ఇప్పుడు మనం వాల్యూ కనుక్కోవాలి. అండ్ ది వాల్యూ f ఆఫ్ 2,0 అంటే ఇచ్చిన ఫంక్షన్లో x బదులు 2 y బదులు 0, x బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 క్యూబ్ అంటే 8, ఇక్కడ x బదులు 2 y బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఇంటూ ఎనీథింగ్ 0 మైనస్ 3 ఇంటూ 2 స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 7. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 8 మైనస్ 3 ఇంటూ 4 ప్లస్ 7, 8 మైనస్ 12 ప్లస్ 7 మైనస్ 4 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 3. Therefore the point f of 2,0 is equal to 3 has minimum value అని రాయాలి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్టే హోమ్, స్టే సేఫ్.